మీనా ఏడ్చుకుంటూ బాలుకి కాల్ చేస్తుంది. బాలు అయితే ఫోన్ని చూసి లిఫ్ట్ చేయకుండా అలా వదిలేస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏంటన్నా అదిగో వదిన ఫోన్ చేస్తుంది కదా లిఫ్ట్ చేసి మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న బాలు ఇలా అంటూ ఉంటాడు, ఏంటి లిఫ్ట్ చేయాలా, లిఫ్ట్ చేస్తే ఇంటికి రమ్మంటుంది, నేను ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే చక్కగా భోజనం తిని పడుకుంటుంది అంతే, నేనైతే మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయను అని చెప్పి బాలు అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మీనా ఎంత ట్రై చేసినా సరే బాలు లిఫ్ట్ చేయకపోయేసరికి మీనా ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటే నువ్వేమనుకుంటున్నావు అసలు? శృతి అంటే పెద్దింటి పిల్ల, నువ్వేమో పేదింటి పిల్లవి. ఆ శృతికి నీకు తేడా లేదా? అయినా శృతిని నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు కదా, నీ మొగుడిని కావాలనే నువ్వు ఇంట్లో నుండి పంపించేశావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న మీనా ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరేమనుకుంటున్నారు నా గురించి? నేను పేదింటి పిల్లనే కాదన్ను, కానీ మీరెందుకు నా గురించి ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? నేను ఒక మనసున్న ఆడపిల్లని, అలాంటివి మీరు నన్ను ఇలా అనడం అసలు కరెక్ట్ కాదు అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది, ఏది ఏమైనా సరే శృతి వచ్చేసరికి మీ రూమ్ తలుపులు తాళాలు తీసి ఉండాలి, బాలు ఇంటికి రావాలి, బాలు తాళం తీయాలి అని చెప్పి అంటుంది. అది విని మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ప్రభావతి అయితే అలా జరగకపోతే మర్యాదగా ఉండదు, నువ్వు రవి కానీ ఇంట్లో నుండి వెళ్ళిపోయాడంటే నువ్వు కూడా వెళ్ళిపోతాయి, నువ్వు కూడా ఇంట్లో ఉండవని చెప్పి అంటూ ఉంటుంది. అది విని మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.